రిటైర్ అవ్వాలంటే మీరు 3 సీక్రెట్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ సీక్రెట్, అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్ చేయాలంటే రిస్క్ కదా, మరి సేఫ్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆ సీక్రెట్ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ సీక్రెట్ ఏంటంటే అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్లో ఎంత గ్రో అవుతుంది, రైట్? 20 ఇయర్స్లో నాకు ఒక 10 crores కావాలి, అప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే క్లారిటీ ఉండాలి. అది రెండో సీక్రెట్. అండ్ మూడో సీక్రెట్ ఏంటంటే మన రిటైర్ అవ్వాలనుకుంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ బిల్డప్ చేసుకోవడానికి ఎంతోమంది ఎఫ్డీలోనో రెంటల్ ప్రాపర్టీస్లోనో డిపెండ్ అవుతారు. కానీ ఎఫ్డీస్లో ఏమవుతుందో తెలుసా? హిస్టరీ తీసుకుంటే ఒక 10 years బ్యాక్ అరౌండ్ 10% ఎఫ్డీ ఇచ్చేది ఇప్పుడు అరౌండ్ 7%, 5% ఇస్తున్నారు. ఫ్యూచర్లోకి వెళ్తే ఒక 10 years అలా 10 to 20 yearsకి వెళ్తే 1%కి వెళ్తుంది ఎఫ్డీ. సో ఎఫ్డీ 1%తో మనం ఏమైనా బతకగలుగుతామా? అండ్ రెంటల్ ప్రాపర్టీస్ తీసుకుంటే మెయింటెనెన్స్ ఇష్యూస్కే మనీ అంతే అయిపోతుంది. ఎంత క్రోర్స్ పెట్టినా ఒక తక్కువ అమౌంటే వస్తుంది. మరి ఇలా రెంటల్ ప్రాపర్టీస్ లానో ఎఫ్డీ లానో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎవ్రీ మంత్ ఎంత మనీ తీసుకోవచ్చో అనే క్లారిటీ తెలియాలి. ఇది సీక్రెట్ నెంబర్ 3. ఇలా నేను 3 సీక్రెట్స్ని 10 minutes వీడియోలో రికార్డ్ చేశాను. కింద బటన్ క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడండి. సో ఓవరాల్ ఆ వీడియో చూస్తే మీకు ఏం క్లారిటీ వస్తుంది, రిస్క్ లేకుండా ఎలా ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో, అండ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో మీరు ఎంత మనీ గ్రో చేయొచ్చు, రెండో సీక్రెట్. అండ్ మూడో సీక్రెట్ ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్. మంత్లీ ఎంత అమౌంట్ మీరు తీసుకోగలుగుతారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అనే సీక్రెట్ని తెలుసుకోగలుగుతారు.